హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు 2026లో ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. నేను లాస్ట్ 5 ఇయర్స్‌లో మోర్ దెన్ 20 వాటర్ ప్యూరిఫైయర్స్ ఫ్రమ్ వేరియస్ బ్రాండ్స్ లైక్ లివ్ ప్యూర్, అర్బన్ కంపెనీ, కెంట్ ప్యూరిట్, ఏఓ స్మిత్, ఆక్వాగార్డ్, ఆటంబర్గ్ ఇలాగ వేరియస్ కంపెనీస్ నుంచి మల్టిపుల్ వాటర్ ప్యూరిఫైయర్స్ అయితే మా హోమ్‌లో అండ్ ఆఫీస్‌లో అయితే నేను టెస్ట్ చేశాను. కొన్ని మోడల్స్ ఏంటంటే గ్రౌండ్ వాటర్‌కి కనెక్ట్ చేసాం అండ్ కొన్ని మోడల్స్ ఏంటంటే మున్సిపల్ వాటర్ ట్యాప్‌కి కనెక్ట్ చేసి ఈ బ్రాండ్ సర్వీస్ ఎలా ఉంది, ఇన్‌స్టాలేషన్ ఎలా ఉంది, ఫిల్టర్ క్వాలిటీ ఎలా ఉంది, మనకు ఇన్‌పుట్ టీడీఎస్ అండ్ అవుట్‌పుట్ టీడీఎస్ ఎంత ఉంది, వాటర్ టేస్ట్ ఎలా ఉంది, సో ఏఎంసీ కాస్ట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ కాస్ట్ 1 ఇయర్‌కి ఎంత మెయింటెనెన్స్ అవుతున్నది, ఇలాగ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేశాకే ఈ వీడియో చేస్తాం. సో వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు ఏ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలని ఫుల్ క్లారిటీ వస్తుంది. మన ఛానల్లో ఏంటంటే అసలు స్పాన్సర్డ్ కంటెంట్ అనేది ఉండదు. సో అన్ని నాన్ స్పాన్సర్డ్ వీడియోస్. ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో మీలాగే పర్చేస్ చేసి మా ఆఫీస్లో కానీ హోమ్లో కానీ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి నాన్ స్పాన్సర్డ్ కంటెంట్కి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్కి ఒక లైక్ చేయండి. కొత్తగా వస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ కూడా చేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుంది. బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ లిస్ట్ చూసే ముందు అసలు వాటర్ ప్యూరిఫైయర్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. నేను లిస్ట్లో ఏంటంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికి ఏది సెట్ అవుతుందని క్లియర్గా మీకే అర్థం అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఈ బయింగ్ గైడ్ చూద్దాం. వాటర్ ప్యూరిఫైయర్స్ ఏంటంటే మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. ఆర్ఓ విత్ యూవీ, యూఎఫ్ ఇలా కాంబినేషన్లో వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఆర్ఓ లేకుండా ఓన్లీ యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి. నార్మల్గా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఎప్పుడు అవసరం అవుతుందంటే మీ వాటర్లో, మీ ట్యాప్ వాటర్లో కానీ లేదా బోర్వెల్ వాటర్లో కానీ టీడీఎస్ అనేది అబోవ్ 300 ఉంటేనే మీకు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అనేది అవసరం అవుతుంది. ఈ టీడీఎస్ అంటే ఏం లేదండి, మీ వాటర్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ లేదా కాపర్ ఇలాగ వేరియస్ మెటల్స్ అండ్ మినరల్స్ అన్ని కలిపి టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఆర్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు, టీడీఎస్ అంటారు. సో ఇవన్నీ కలిపితే మామూలుగా మీ టీడీఎస్ని ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే టీడీఎస్ మీటర్ దొరుకుతుంది మీకు, అమెజాన్లో అయినా దొరుకుతుంది లేదా మెడికల్ షాప్లో అయినా దొరుకుతుంది. ఈ టీడీఎస్ మీటర్ జస్ట్ మీ వాటర్లో ప్లేస్ చేస్తే మీ వాటర్లో టీడీఎస్ ఎంత ఉందో అర్థం అవుతుంది. కానీ ఈ టీడీఎస్ మీటర్ ఏం చెప్పలేదంటే మీ వాటర్లో కాల్షియం ఉందా, మెగ్నీషియం ఉందా అని ఆ టీడీఎస్ మీటర్ చెప్పలేదు. నార్మల్గా మన బాడీకి ఈ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం ఇలాంటివన్నీ తక్కువ మోతాదులో మన బాడీకి హెల్ప్ఫుల్ అవుతాయి. అలాంటి హెల్ప్ఫుల్ అయ్యే మినరల్స్ కూడా మరీ ఎక్కువ క్వాంటిటీలో మనకు అవసరం లేదు. కానీ కొన్ని హార్మ్ఫుల్ మెటల్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. హార్మ్ఫుల్ వచ్చేసి ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ ఇలాంటివి చాలా హార్మ్ఫుల్. ఫ్లోరైడ్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఫ్లోరైడ్ కూడా ఎక్కువ ఉండడం మంచిది కాదు. మోస్ట్లీ ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణలో చాలా ప్లేసెస్లో ఫ్లోరైడ్ కంటామినేషన్ ఉంది. ఆర్సెనిక్ అనేది కూడా చాలా ప్లేసెస్లో ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ డేటా ప్రకారం డిస్ట్రిక్ట్ వైజ్ గ్రౌండ్ వాటర్ క్వాలిటీ ఎలా ఉంది అని నేను ఒక టూల్ అయితే చేశాను. మన వెబ్సైట్ ఒకటి ఉంది vsctimes.com అని. అందులో మీరు చెక్ చేయొచ్చు మీ డిస్ట్రిక్ట్లో గ్రౌండ్ వాటర్లో ఏం కంటామినెంట్స్ ఉన్నాయి, ఆర్సెనిక్ ఉందా, లెడ్ ఉందా, లేదు ఉప్పు నీళ్ళు ఎక్కువ మీన్స్ సెలైనిటీ ఎక్కువగా ఉందా అని గవర్నమెంట్ డేటా ప్రకారమే, నా ఓన్ ఏం కాదు. ఒకసారి ఆ టూల్ అయితే చెక్ చేసుకోండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నార్మల్గా ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం టీడీఎస్ లెవెల్స్ అనేది 50 నుంచి 300 మధ్యలో ఉంటే ఆ వాటర్ కంప్లీట్లీ సేఫ్ ఫర్ డ్రింకింగ్ అనమాట. ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా బిలో 500 ఉండే వాటర్ డ్రింకింగ్కి పూర్తిగా సేఫ్. కానీ ఏంటంటే కొన్నిసార్లు మీ వాటర్లో టీడీఎస్ బిలో 500 ఉండొచ్చు లేదా బిలో 300 ఉండొచ్చు, కానీ ఫ్లోరైడ్ ఉండే ఛాన్స్ ఉంది. బిలో 300 ఉండి కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం అలాంటివి ఉంటే ఆ వాటర్ తాగడం చాలా మంచిదే. కానీ అలా కాకుండా బిలో 300 ఉండి ఫ్లోరైడ్, ఆర్సెనిక్ అలాంటివి ఉంటే ఆ వాటర్ హార్మ్ఫుల్ అనమాట. మీ గ్రౌండ్ వాటర్ క్వాలిటీ కానీ అలాగుంటే మీరు ఖచ్చితంగా 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అయితే తీసుకోవాలి. సో నేను ఇందాక చెప్పిన టీడీఎస్ మీటర్ ఏంటంటే ఓన్లీ టీడీఎస్ రేంజ్ చూపిస్తుంది. అంతేగాని మీకు ఈ వాల్యూస్ తెలియాలంటే మీరు మీ వాటర్ శాంపుల్ని ఏదన్నా ల్యాబ్కి తీసుకొని టెస్ట్ చేయాలి, లేదా నేను vsctimes.com టూల్ ఉంది అక్కడైనా చెక్ చేయండి. సో మీకు ఖచ్చితంగా మోస్ట్ యాక్యురేట్ డేటా కావాలంటే మీ వాటర్ శాంపుల్ని ఏదైనా దగ్గర ఉండే ల్యాబ్కి తీసుకొని వెళ్ళి టెస్ట్ చేయడం బెటర్. ఈవెన్ మీకు మున్సిపల్ సపరేట్ వాటర్ వస్తున్నా మున్సిపల్ వాటర్ ఏంటంటే వాళ్ళు బేసిక్ ప్యూరిఫికేషన్ చేస్తారు, నార్మల్ ఫిల్టరేషన్ చేస్తారు, క్లోరినేషన్ చేస్తారు, కొన్నిసార్లు ఏంటంటే యూవీ డిస్ఇన్ఫెక్షన్ కూడా చేస్తారు. సో బ్యాక్టీరియా, వైరస్ అలాంటివి అయితే చచ్చిపోతాయి, కానీ మీకు వాటర్లో ఉండే హెవీ మెటల్స్ అయితే అలానే ఉంటాయి. ఓన్లీ ఆర్ఓ ప్యూరిఫికేషన్ మట్టుకే ఇలాంటి హెవీ మెటల్స్ని అయితే రిమూవ్ చేయగలదు. సో మున్సిపల్ ప్యూరిఫైడ్ వాటర్లో వాళ్ళు ఆర్ఓ ప్యూరిఫికేషన్ అయితే యూజ్ చేయరు, ఎందుకంటే ఆర్ఓ అనేది కొంచెం కాస్ట్లీ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అండ్ వాటర్ వేస్టేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళైతే ఆర్ఓ యూజ్ చేయరు. సో నేను ఇందాక చెప్పినట్టు మోస్ట్లీ ఏంటంటే బిలో 300 టీడీఎస్, ఎస్పెషల్లీ బిలో 200 టీడీఎస్ ఉంటే ఆర్ఓ అవసరం అయితే రాదు. కానీ పొరపాటున మీ గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ కానీ ఆర్సెనిక్ కానీ అలాంటివి ఉంటే ఖచ్చితంగా అయితే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవాలి. అలా ఏం లేకపోతే హ్యాపీగా యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైర్ సరిపోతుంది. కొంతమంది ఏం వాదిస్తారంటే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ అసలు అవసరం లేదు, మంచిది కాదు అలాగే వాదిస్తారు.
కేవలం బాయిలింగ్ చేసుకుంటే సరిపోతుంది అని కూడా వాదిస్తారు. నార్మల్గా ఏంటంటే తక్కువ టీడీఎస్ ఉండే వాటర్ని బాయిల్ చేసుకుంటే అందులో బ్యాక్టీరియా వైరస్ అయితే చచ్చిపోతాయి. అలాంటి వాటర్ కంప్లీట్లీ సేఫ్ ఫర్ డ్రింకింగ్. కానీ బాయిలింగ్ చేస్తే ఏంటంటే ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళుగా మారవు. సో ఇన్ ద సేమ్ వే మీరు బాయిలింగ్ చేస్తే దాంట్లో మినరల్స్ కూడా అలాగే ఉంటాయి. సో నేను ఇందాక చెప్పినట్టు కాల్షియం, మెగ్నీషియం అలాంటివి ఉంటే పర్లేదు, కానీ ఈ ఫ్లోరైడ్ లాంటివి ఉంటే మటుకు బాయిలింగ్ చేస్తే ఉపయోగం ఉండదు. సో అలాంటి దగ్గర ఖచ్చితంగా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అయితే మీరు వాడాల్సి వస్తుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు వాటర్ నుంచి మినరల్స్ వచ్చేది 10% మాత్రమే. 90% ఆఫ్ మినరల్స్ లైక్ కాల్షియం అండ్ మెగ్నీషియం మనకు ఫుడ్ నుంచి వస్తాయి. కానీ వాటర్ నుంచి వచ్చేది 10% అయినా వాటికి బయో అవైలబిలిటీ ఎక్కువ. అంటే ఏంటంటే మనకి ఈజీగా అబ్జర్వ్ అవుతాయి అనమాట వాటర్ నుంచి వచ్చే మినరల్స్. సో వాటర్ నుంచి వచ్చే మినరల్స్ కూడా ఇంపార్టెంటే, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇంపార్టెంట్. సో 90% అయితే మనకు ఫుడ్ నుంచే వస్తాయి. సో ఒకవేళ మీ గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ అలాంటివి ఉండి టీడీఎస్ తక్కువ ఉంది, ఆర్ఓ వాడుతున్నాం, మరి బిలో 50 వెళ్ళిపోతున్నది టీడీఎస్. బిలో 50 టీడీఎస్ ఏంటంటే తక్కువ మినరల్స్ ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ 40, 30 అంటే అలాంటి వాటర్ ఎక్కువ కాలం తాగితే మినరల్ డెఫిషియన్సీ వస్తుంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి వాటర్ ప్యూరిఫైర్ బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే 2 మెథడ్స్ యూజ్ చేస్తారు అనమాట. కొన్ని బ్రాండ్స్ ఏంటంటే టీడీఎస్ కంట్రోలర్ యూజ్ చేస్తారు. కెంట్, ఆక్వాగార్డ్ వీళ్ళు ఏంటంటే టీడీఎస్ కంట్రోలర్ యూజ్ చేస్తారు. మిగిలిన బ్రాండ్స్ లైక్ ప్యూరిట్, అర్బన్ కంపెనీ, ఆటంబర్గ్ ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే మినరల్ ఫిల్టర్ వాడతారు. ఈ మినరల్ ఫిల్టర్ ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, కొంచెం కాపర్ ఇలాంటివన్నీ ప్యూరిఫైడ్ వాటర్లో యాడ్ అవుతాయి. సో ఇది ఎందుకు చేస్తారంటే మీ వాటర్లో టీడీఎస్ని అరౌండ్ 50 లేదా 50 అబోవ్ మెయింటైన్ చేయడానికి ఇలాంటివి యూజ్ చేస్తారు. సో మోస్ట్లీ ఏంటంటే మీ టీడీఎస్ అయితే ఖచ్చితంగా అబోవ్ 50 ఉండేలా చూసుకోండి. మరి బిలో 200 ఉంటే మీరు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ అయితే వాడద్దు, అన్లెస్ ఫ్లోరైడ్ లాంటివి ఉంటే తప్ప. సో ఒకవేళ బిలో 200 ఉంది, ఫ్లోరైడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ని ఏదైనా క్లే పాట్ ఉంటుంది కదా, మామూలు కుండ ఉంటుంది కదా, ఆ మంచి క్వాలిటీ కుండలో మీరు ఆ ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ని కానీ ఉంచితే సో అందులో టీడీఎస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనకు ఈ మట్టి కుండలో కాల్షియం, మెగ్నీషియం, కొంచెం ఐరన్ ఇలాంటివి కూడా యాడ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే టీడీఎస్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అండ్ వాటర్ కొంచెం కూల్గా ఉంటుంది అండ్ వాటర్ టేస్ట్ కూడా బాగుంటుంది. వాటర్ ప్యూరిఫైర్ కొనేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెయింటెనెన్స్ అండ్ సర్వీస్. నార్మల్గా ఇప్పుడు అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్ కానీ లేదు కొత్తగా వచ్చిన ఆటంబర్గ్ కానీ ఎందుకు పాపులర్ అయ్యాయంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ తక్కువగా ఉంది. నార్మల్గా మీకు ప్యూరిట్ అయినా, ఆక్వాగార్డ్ అయినా, కెంట్ అయినా, లివ్ ప్యూర్ అయినా ఇయర్లీ మెయింటెనెన్స్ మీరు 1 yearకి అరౌండ్ 5,000 లేదా 5,500 అండ్ ఆక్వాగార్డ్లో కొన్ని మోడల్స్ అయితే ఇయర్లీ 6,000 అలా పడుతుంది మెయింటెనెన్స్కి. ఈవెన్ మీరు ఒక 8,000 రూపీస్ పెట్టి వాటర్ ప్యూరిఫైర్ కొన్నా మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 5,000 కట్టాల్సి వస్తుంది. సో కొన్ని బ్రాండ్స్ లైక్ అర్బన్ కంపెనీ వాళ్ళు ఏంటంటే 2 yearsకి 5,000 అలా ఉన్నాయి ఏఎంసీ ఛార్జెస్. అండ్ మనకు ఆటంబర్గ్ కూడా 2 yearsకి 4,000 అలా అవుతుంది మెయింటెనెన్స్. సో ఈ బ్రాండ్స్ అయితే కొంచెం మెయింటెనెన్స్ అయితే తక్కువగా ఉంది. కానీ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ సర్వీస్ అన్ని చోట్ల లేదు. సర్వీస్ కొన్ని ప్లేసెస్లోనే ఉంది, సిటీస్లో అండ్ కొన్ని టౌన్స్లో మాత్రమే ఉంది సర్వీస్. విలేజెస్లో మోస్ట్లీ సర్వీస్ బాగుండేది దేనికంటే ఆ ప్యూరిట్ బ్రాండ్కి విలేజెస్లో సర్వీస్ బాగుంది. ఆక్వాగార్డ్ ఏంటంటే కొన్ని ప్లేసెస్లో బాగుంటున్నది, కొన్ని ప్లేసెస్ బాగలేదు. సో మోస్ట్లీ ఏంటంటే మీ ఏరియాలో సర్వీస్ ఏ బ్రాండ్కి బాగుంటే ఆ బ్రాండ్ అయితే ప్రిఫర్ చేయడం బెటర్. ఈ సర్వీస్ అనేది లోకల్ డీలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ ఏరియాలో ఏ బ్రాండ్కి సర్వీస్ బాగుంటే ఆ బ్రాండ్ ప్రిఫర్ చేయడం బెటర్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఏ వాటర్ ప్యూరిఫైర్ కొన్నా ఖచ్చితంగా ప్రీ ఫిల్టర్ అయితే పెట్టించుకోండి. మోస్ట్ బ్రాండ్స్ ఏంటంటే ఫ్రీగా ఇస్తున్నారు ప్రీ ఫిల్టర్. అలా ఇవ్వకపోతే మీరు 500 రూపీస్, 600 అలా ఉంటుంది. ప్రీ ఫిల్టర్ పెట్టించుకోండి. ఎందుకంటే ప్రీ ఫిల్టర్ ఏంటంటే విజిబుల్ డస్ట్ పార్టికల్స్ అన్నింటినీ అదే రిమూవ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆర్ఓ మెంబ్రెయిన్ మీద కొంచెం స్ట్రెయిన్ తగ్గుతుంది. అన్నిటికంటే కాస్ట్లీ ఫిల్టర్ ఏంటంటే ఆర్ఓ ఫిల్టర్, దాని మీద స్ట్రెయిన్ తగ్గుతుంది. సో మనకు కొంచెం మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఈ ప్రీ ఫిల్టర్ వల్ల తగ్గుతాయి. సో ప్రీ ఫిల్టర్ అయితే ఖచ్చితంగా పెట్టించుకోండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వాటర్ ప్యూరిఫైర్స్ ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే మీ ఇన్పుట్ వాటర్ ప్రెషర్ ఉంది కదా, అది 10 నుంచి 30 PSI మధ్యలో ఉండాలి. బిలో 10 ఉన్నా లేదా ఎబో 30 ఉన్నా, ప్రెషర్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా వాటర్ ప్యూరిఫైర్ అయితే సరిగ్గా వర్క్ అవ్వవు. లీకేజ్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ఒకవేళ మీ ప్రెషర్ కానీ బిలో 10 ఉంటే ప్రెషర్ ఇంక్రీజ్ చేయడానికి ఒక బూస్టర్ పంప్ లాంటిది పెడతారు. సో అలాంటిది అయితే పెట్టించుకోండి. అండ్ ఒకవేళ ప్రెషర్ ఎక్కువ ఉంటే ప్రెషర్ రిడక్షన్ వాల్వ్ పెడతారు. సో మీకు వాటర్ ప్యూరిఫై టెక్నీషియన్ వచ్చినప్పుడు ఇన్స్టాలేషన్ అప్పుడు ఖచ్చితంగా ఈ ప్రెషర్ అయితే చెక్ చేయించుకోండి. ఇంకోటి ఏంటంటే మోస్ట్ బ్రాండ్స్ ఏంటంటే మనకు ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ తోనే వస్తున్నాయి. స్టోరేజ్ ట్యాంక్ ఏబిఎస్ ప్లాస్టిక్ అని ఫుడ్ సేఫ్ ప్లాస్టిక్ ట్యాంక్ తోనే వస్తున్నాయి. కొన్ని బ్రాండ్స్ లైక్ ఆక్వాగార్డ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టీల్ ట్యాంక్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్. యాక్చువల్లీ ఏంటంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కూడా సేఫే, కానీ దానికంటే స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ బెటర్ మెటీరియల్. కానీ ఆక్వాగార్డ్తో ఏంటంటే మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంది అండ్ కొన్ని ప్లేసెస్లో సర్వీస్ బాగాలేదు. సో మోస్ట్లీ ఏంటంటే మీకు ఫిల్టర్స్ చేంజ్ చేయడానికి ఈ టెక్నీషియన్ వచ్చినప్పుడు ఆ ట్యాంక్ కూడా క్లీన్ చేయించుకోండి. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తున్నారంటే ఆల్కలైన్ వాటర్, ఆల్కలైన్ అని యూజ్ చేస్తున్నారు. అదేం లేదండి, నార్మల్ ఆల్కలైన్ వాటర్ అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కాల్షియం, మెగ్నీషియం లాంటివి యాడ్ చేస్తే మనకు ఇందా చెప్పాను కదా టీడీఎస్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది అని, దాన్ని వాళ్ళు ఆల్కలైన్ వాటర్ అంటున్నారు. నార్మల్గా ఆల్కలైన్ వాటర్ అంటే అది కాదు. నార్మల్గా మనకు ప్యూర్ వాటర్ వస్తుంది
ఉంటుంది కదా, ఈ కొండల నుంచి నదుల నుంచి ఫ్లో అవుతుంది కదా, సో ఆ రాక్స్ నుంచి న్యాచురల్గా వస్తే అది ఆల్కలైన్ వాటర్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే నార్మల్గా కాల్షియం మెగ్నీషియం అవి యాడ్ చేసి ఆల్కలైన్ వాటర్ అంటున్నారు. అది మంచిదే, కానీ అది మార్కెటింగ్ గిమిక్ అనమాట. సో అలాంటి టర్మ్స్ చూసి మోసపోబాకండి. దానివల్ల మనకి ఎక్స్ట్రా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఏం రావు. బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజ్ అన్నీ ఇంపార్టెంట్. ఓన్లీ వాటర్ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. సో వాటర్ ప్యూరిఫైర్ కొనడానికి ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేసాం. ఇప్పుడు బెస్ట్ మోడల్స్ లిస్ట్ అయితే చూద్దాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ మోడల్ వచ్చేసి అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్స్. అర్బన్ కంపెనీ నుంచి 3 మోడల్స్ ఉన్నాయి. నేటివ్ M2 Pro, నేటివ్ M1 అండ్ నేటివ్ M0 అని లేటెస్ట్ గా లాంచ్ చేశారు. ఈ 3 మోడల్స్ అయితే ఉన్నాయి అర్బన్ కంపెనీ నుంచి. M2 Pro మోడల్ అయితే మనకు టచ్ స్క్రీన్ తో వస్తుంది అండ్ స్మార్ట్ యాప్ కనెక్టివిటీ ఉంది. చూడడానికి బాగుంటుంది, స్లిమ్ గా డిజైన్ ఉంటుంది. అండ్ M1 వచ్చేసి టచ్ స్క్రీన్ కాదు, నార్మల్ ట్యాప్ డిజైనే. అండ్ M0 వచ్చేసి బడ్జెట్ మోడల్ అనమాట. నేటివ్ M2 ప్రైస్ వచ్చి అరౌండ్ 19,000 అలా ఉంది, కానీ సేల్ టైంలో కొంచెం తగ్గచ్చు. M1 ప్రైస్ కూడా అరౌండ్ 15,000 అలా ఉంది, కానీ సేల్ టైంలో మనకు 13,000 కి అలా వస్తుంది. M0 బడ్జెట్ మోడల్ అయితే మనకి సేల్ టైంలో అరౌండ్ 12,000 11,000 కి అలాగే వస్తుంది. అలాంటప్పుడు తీసుకుంటే మంచి డీల్ అనమాట. నాకు ఈ అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్స్ లో మెయిన్ గా నచ్చింది ఏంటంటే వాళ్ళ సర్వీస్ అండ్ AMC. సర్వీస్ అయితే అన్ని ప్లేసెస్ లో లేదు, ఇది నెగిటివ్ పాయింట్. ఏంటంటే వాళ్ళ సర్వీస్ ఓన్లీ సిటీస్ లో అండ్ కొన్ని టౌన్స్ లో మాత్రమే ఉంది. ఇదేంటంటే మనకు అర్బన్ కంపెనీ యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసి చూడండి, ఏదైనా సర్వీస్ బుక్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు తెలుస్తుంది మీ ప్లేస్ లో సర్వీస్ ఉందో లేదో అని. మీరు సర్వీస్ ఉంటే మటుకే ఈ అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్ సెట్ అవుతుంది. ఒకవేళ సర్వీస్ లేకపోయినా మీ వాటర్ ప్యూరిఫైర్ తీసుకుంటే వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళని అసైన్ చేస్తారు. ఈ థర్డ్ పార్టీ సర్వీస్ అయితే అస్సలు బాగాలేదు. ఇన్స్టాలేషన్స్ డిలే ఉన్నాయి. మీకు ఒకవేళ ఫిల్టర్ రీప్లేస్మెంట్ ఉంటే అది కూడా డిలే ఉన్నాయి. చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. కానీ అర్బన్ కంపెనీ సర్వీస్ ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళ సర్వీస్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ 2 ఇయర్స్ మీకు 2 ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నారు. ఫస్ట్ 2 ఇయర్స్లో ఫిల్టర్స్ ఏది చెడిపోయినా, ఎలక్ట్రికల్ పార్ట్స్ కానీ, స్పేర్స్ కానీ ఏది చెడిపోయినా ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. ఫస్ట్ 2 ఇయర్స్ తర్వాత మీకు ఇయర్లీ మెయింటెనెన్స్ 2 ఇయర్స్కి, ఇయర్లీ కాదు 2 ఇయర్స్కి 5,000 అవుతుంది. ఈ 2 ఇయర్స్లో ఫిల్టర్స్ చెడిపోయినా, ఎలక్ట్రికల్ పార్ట్స్ చెడిపోయినా, స్పేర్ పార్ట్స్ చెడిపోయినా, ఏది చెడిపోయినా రీప్లేస్ అయితే ఫ్రీగా చేస్తారు. అండ్ సర్వీస్ ఛార్జెస్ కూడా ఉండవు. సో 2 ఇయర్స్కి 5,000 అనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్యూరిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ప్యూరిఫికేషన్ అయితే అన్ని బ్రాండ్స్లో నార్మల్గానే ఉంటుంది. RO వాడతారు, UV వాడతారు, UF వాడతారు. వీళ్ళు ఏంటంటే ట్యాంక్లో కూడా UV యూజ్ చేస్తున్నారు. ఇదైతే మంచిదే, ఎందుకంటే మనకు ఆ ట్యాంక్లో వాటర్ మరీ ఎక్కువసేపు స్టోర్ అయితే మళ్ళీ ఏదైనా కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ట్యాంక్లో కూడా UV యూజ్ చేస్తున్నారు. సో ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది, స్లిమ్గా ఉంటుంది డిజైన్. అండ్ ఒక ట్రే ఇస్తున్నారు, ఆ ట్రే మీద మనం బాటిల్ కానీ గ్లాస్ కానీ ఉంచుకొని జస్ట్ అలా టచ్ స్క్రీన్ ప్రెస్ చేస్తే మనకు వాటర్ అయితే ఫిల్ అవుతుంది. అది ఎంత వాటర్ ఫిల్ అవ్వాలనేది కూడా 3 మోడ్స్ ఉన్నాయి. గ్లాస్ మోడ్, బాటిల్ మోడ్, ఫ్రీ ఫ్లో అని. అది కూడా మనం స్మార్ట్ యాప్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 750 ml కావాలా, 1 లీటర్ కావాలా అనేది ముందే ప్రీసెట్ చేసుకోవచ్చు. సో అది కూడా హెల్ప్ఫుల్ ఫీచర్. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఈ స్మార్ట్ యాప్స్ నాకు అంత పెద్దగా నచ్చవు, ఎందుకంటే అందులో ఫిల్టర్ లైఫ్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యాప్ అయితే అన్ఇన్స్టాల్ చేసేసాను కొన్ని రోజులు, మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే సేమ్ అంతకుముందు ఎంత ఫిల్టర్ లైఫ్ ఉందో అంతే చూపిస్తున్నది. సో ఇదంతా ఏంటంటే ఒక బేసిక్ క్యాలిక్యులేషన్ అనమాట. జస్ట్ ఎంత వాటర్ మనం యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఒక ర్యాండమ్ క్యాలిక్యులేషన్ అండ్ గెస్ అనమాట. అంతేగాని మనకు నిజంగా ఆ ఫిల్టర్ లైఫ్ ఎంత ఉంది అనేది అయితే తెలియదు. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీకు యాప్ లేకపోయినా కూడా అది వర్క్ అవుతుంది. అండ్ నిజంగా ఫిల్టర్ చేంజ్ అవసరం అయితే ఇండికేటర్స్ కూడా ఉన్నాయి, ముందే నోటిఫై చేస్తుంది. ఒక 1 వీక్ ముందు మీకు అయితే నోటిఫై అవుతుంది. అండ్ ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే వాటర్ వేస్టేజ్ కొంచెం ఎక్కువగా ఉంది కంపేర్ టు అదర్ బ్రాండ్స్ లైక్ ప్యూరిట్. వాటర్ వేస్టేజ్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది, ఎందుకంటే వీళ్ళు రివర్స్ రిన్స్ టెక్నాలజీ అని వాటర్ డిస్పెన్స్ అయిన ప్రతిసారి ఏంటంటే ఫిల్టర్స్ ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటున్నది. దీనివల్ల కొంచెం వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్స్ బాగున్నాయి. అండ్ వీళ్ళు మన ఫీడ్బ్యాక్ తీసుకొని అంతకుముందు ఏంటంటే M2 మోడల్లో పవర్ కట్ ఉన్నప్పుడు వాటర్ డిస్పెన్స్ చేయలేదు. సో మన యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకొని వీళ్ళు అది ఇంప్రూవ్ చేశారు. ఇన్బిల్ట్ బ్యాటరీ ఒకటి ఇన్స్టాల్ చేసి M2 Pro రిలీజ్ చేశారు. అండ్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేశారు. సో ప్రైస్ ఇంక్రీజ్ చేయకపోయింటే బాగుండేది, M2 ప్రైస్కి ఇచ్చుంటే బాగుండేది. జస్ట్ వాళ్ళు ఒక ఇన్బిల్ట్ బ్యాటరీ అయితే ఇన్స్టాల్ చేశారు. సో ఇది కూడా బాగుంది ఫీచర్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్స్ అన్ని 100% RO వాటర్ ప్యూరిఫైర్స్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మనకు కాల్షియం, మెగ్నీషియం అండ్ కొంచెం కాపర్ కూడా డ్రింకింగ్ వాటర్కి అయితే యాడ్ అవుతుంది. కానీ ఏంటంటే మీ TDS బిలో 300 ఉంటే ఈ వాటర్ ప్యూరిఫైర్ అయితే అక్కర్లేదు. మీకు TDS అబౌవ్ 300 ఉంటేనే ఇలాంటి 100% RO ప్రిఫర్ చేయండి. మోస్ట్లీ ఏంటంటే తక్కువ TDS ఉండేవాళ్ళు UV, UF వాటర్ ప్యూరిఫైర్స్ సరిపోతాయి. అన్లెస్ మీ వాటర్లో ఫ్లోరైడ్ కానీ ఆర్సెనిక్ కానీ ఉంటే తప్ప ఇలాంటి ప్యూరిఫైర్ అయితే అవసరం లేదు తక్కువ TDS ఉండే వాళ్ళకి. సో నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి ఈ లిస్ట్లో ఆటంబర్గ్ నుంచి.
ప్రైస్ అయితే 17,500 అలా ఉంది. లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పటికి ఇప్పటికి నా ఒపీనియన్ అయితే చేంజ్ అయింది ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్ మీద. సో ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్ మెయిన్గా పాపులర్ అయింది దేనికంటే ఇందులో అడాప్టివ్ ఫ్లో మోడ్ అని ఒక మోడ్ ఉంది. అదేంటంటే మీ వాటర్లో టీడీఎస్ని బట్టి కొన్నిసార్లు R1 డిసేబుల్ చేసేస్తుంది. అంటే మీ వాటర్లో టీడీఎస్ తక్కువ ఉంటే బిలో 200 ఉంటే అడాప్టివ్ ఫ్లో మోడ్లో RO అనేది డిసేబుల్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ వేస్టేజ్ తక్కువగా ఉంటుంది అండ్ మనకు ప్రతిసారి అయితే RO వాటర్ ప్యూరిఫికేషన్ అవసరం లేదు తక్కువ టీడీఎస్ ఉండే వాళ్ళకి. ఈ ఫీచర్ బాగుంది కానీ ఈ టీడీఎస్ వాల్యూస్ అయితే కరెక్ట్గా లేవు. ఏంటంటే ఒక 20 to 25 డిఫరెన్స్ వస్తున్నది మన టీడీఎస్ మీటర్తో టెస్ట్ చేసిన దానికి అండ్ మిషన్ మీద చూపించే టీడీఎస్కి యాప్లో కనిపించే టీడీఎస్కి 20 to 25 టీడీఎస్ అయితే డిఫరెన్స్ ఉంది. అండ్ ఈ అడాప్టివ్ ఫ్లో మోడ్ కూడా మోస్ట్లీ తక్కువ టీడీఎస్ చాలా తక్కువ టీడీఎస్ ఉంటే వర్క్ అవుతుంది. అంటే మీ వాటర్లో టీడీఎస్ మరీ 170 అలా ఉన్నా కూడా వాళ్ళు కావాలని 250 అలాగా చూపిస్తున్నారు. వాళ్ళని అడిగితే ఏంటంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ డిఫరెంట్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారంటే పొరపాటున ఏదైనా ఫ్లోరైడ్ ఉంటుంది, ఆర్సెనిక్ ఉంటుంది, అలాంటప్పుడు ఓన్లీ యూవీ యూఎఫ్ వాడి RO స్కిప్ చేయడం మంచిది కాదని వాళ్ళు కూడా ఈ టీడీఎస్ వాల్యూని మరీ రెడ్యూస్ చేస్తున్నారు వాళ్ళ క్యాలిక్యులేషన్ డిఫరెంట్ అని. కానీ నేను ఇందాక చెప్పిన నచ్చని పాయింట్ ఇది కాదు. నాకు కొంతమంది ఈమెయిల్ చేస్తున్నారు ఏంటంటే వైట్ సిలికాన్ పార్టికల్స్ వాటర్లో వస్తున్నాయని. నేను అమెజాన్ రివ్యూస్ కూడా చూశాను. కొంతమంది అయితే రాస్తున్నారు ఇలాగ వైట్ పార్టికల్స్ వాటర్లో వస్తున్నాయి అని. వాళ్ళైతే ఎందుకు వస్తున్నాయంటే ఒక సిలికాన్ ట్యూబ్ ఉంది, ఆ ట్యూబ్ నుంచి ఈ వైట్ పార్టికల్స్ అయితే వాటర్లోకి లీచ్ అవుతున్నాయి. కొంతమందికి అందరికీ కాదు. నాకు ఈమెయిల్ చేసిన వాళ్ళకి కూడా ఆ ట్యూబ్ అయితే ఫ్రీగా మళ్ళీ రీప్లేస్ చేశారు. రీప్లేస్ చేసినా కూడా వాళ్ళకి మళ్ళీ అలాగే వస్తే మళ్ళీ రీప్లేస్ చేశారంట. అప్పుడు ప్రాపర్గా వర్క్ అవుతున్నది అని చెప్పారు. సో ఇలా ఎందుకు జరుగుతున్నదని నాకైతే కరెక్ట్గా తెలియదు. మోస్ట్లీ ఏంటంటే ఇలాగ ఎప్పుడు లీచ్ అవుతుందంటే మన ఇన్పుట్ ట్యాప్ వాటర్ కానీ కొంచెం హాట్గా ఉంటే ఇలాగ ఈ సిలికాన్ పార్టికల్స్ లీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా అయితే దీన్ని రెక్టిఫై చేయాలి ఈ ఎర్రర్ని. సో మోస్ట్లీ ఏంటంటే లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు ఇది చెప్పలేదు. ఎందుకంటే నేను టెస్ట్ చేసే యూనిట్కి ఈ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు. నాకు వచ్చిన ఈమెయిల్స్ అండ్ నేను అమెజాన్లో చెక్ చేశాను వెరిఫైడ్ పర్చేస్ రివ్యూస్, కొంతమంది అయితే ఇలాగ రాస్తున్నారు. కానీ మోస్ట్ యూజర్స్కి అయితే ఇలాంటి ప్రాబ్లం లేదు. అండ్ వీళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ, 4,000 అవుతుంది 2 yearsకి. అర్బన్ కంపెనీ లాగా వీళ్ళు ఏంటంటే ఫిక్స్డ్ ఏఎంసీ లేదు, 5,000 ఫర్ 2 years అలా ఫిక్స్డ్ ఏఎంసీ లేదు. వీళ్ళు ఏంటంటే ఏ ఫిల్టర్ చెడిపోతే ఆ ఫిల్టర్ రీప్లేస్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఫిల్టర్ మీద 2 years వ్యారంటీ అయితే వస్తున్నారు. మీ టీడీఎస్ ఎంత ఉన్నా వాళ్ళకి సంబంధం లేదు, 2 years వ్యారంటీ అయితే ఇస్తున్నారు. ఈ 2 yearsలో చెడిపోతే మళ్ళీ ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. సో మొత్తం ఈ ఫిల్టర్స్ అన్ని రీప్లేస్ చేయడానికి ఇంక్లూడింగ్ సర్వీస్ ఛార్జ్ 2 yearsకి అయితే 4,000 అవుతుంది. కానీ ఇలాగా ఏ ఫిల్టర్కి ఆ ఫిల్టర్ ఛార్జ్ చేయడం దాని బదులు ఒక ఫిక్స్డ్ ప్యాకేజ్ ఆ 4,000 ఏఎంసీ అని పెట్టేసి ఉంటే బాగుండేది. ఇలాగ ఏఎంసీ ఉంటే తలకాయ నొప్పి అంతా ఉండదు. మనం అర్బన్ కంపెనీలో ఏంటంటే 5,000 పే చేస్తున్నాం, మనకు సర్వీస్ ఛార్జ్ ఫ్రీ, ఏది చెడిపోతే అది రీప్లేస్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ కాస్ట్ అంతా కలిపి వాళ్ళకంటే తక్కువే అవుతున్నది. కాకపోతే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. అలా కాకుండా 4,000 పే చేసేసి ఇంకా ఏది చెడిపోయినా అది రీప్లేస్ చేస్తాం. అలాగుంటే మనకి ఈ క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అంతా ఉండదు. సో ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఇందాక చెప్పాను కదా, దీంట్లో ఏంటంటే 3 మోడ్స్ ఉన్నాయి: టేస్ట్ ట్యూన్ మోడ్, అడాప్టివ్ ఫ్లో మోడ్, RO మోడ్ అని. 100% RO మోడ్ అయితే మీరు ఎక్కువ టీడీఎస్ లైక్ మీ టీడీఎస్ అబోవ్ 300 ఉంటే ఖచ్చితంగా 100% RO మోడే యూజ్ చేయండి. ఒకవేళ మీ టీడీఎస్ కానీ బిలో 200 అలాగా ఉంటే అడాప్టివ్ ఫ్లో మోడ్ యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ ట్యూన్ మోడ్ అని ఇంకోటి ఉంది. ఇదేంటంటే మీకు టీడీఎస్ ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో సెట్ చేసుకోవచ్చు. 75 to 100, 100 to 125, 125 to 150 ఇలాగే ఒక రేంజ్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మీ ఇన్పుట్ వాటర్లో హార్మ్ఫుల్ మెటల్స్ ఏం లేవు, ఆర్సెనిక్, ఫ్లోరైడ్ అలాంటివి ఏం లేవు అన్నప్పుడే ఈ మోడ్స్ అయితే యూజ్ చేయండి. మీకు అలా డౌట్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా 100% RO మోడ్ అయితే యూజ్ చేయండి. మీకు మున్సిపల్ వాటర్ వస్తున్నాయి, మా దాంట్లో ఎలాంటి హార్మ్ఫుల్ మినరల్స్ లేవు అన్నప్పుడు ఇదైతే అవసరం లేదు. నార్మల్గా UV/UF వాటర్ తక్కువ బడ్జెట్లో వస్తుంది అండ్ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. అలాంటి ప్యూరిఫైర్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ సర్వీస్ విషయానికి వచ్చేసరికి ఇందాక సేమ్ అర్బన్ కంపెనీ లాగే వీళ్ళ సర్వీస్ కూడా సిటీస్లో అండ్ కొన్ని టౌన్స్లో అయితే వీళ్ళ సర్వీస్ బాగుంది. మీరైతే వీళ్ళ యాప్ ఇన్స్టాల్ చేసుకొని కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అయ్యి ముందే సర్వీస్ ఉందా లేదో డిసైడ్ చేసుకొని తర్వాత అయితే ఇలాంటి ప్యూరిఫైర్ తీసుకోవడం బెటర్. అండ్ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అండ్ ఈ ఆటంబర్గ్ వాళ్ళది ట్యాప్ డిజైన్ కూడా కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏంటంటే మనం ట్యాప్ కొంచెం ఏదైనా బాటిల్ ఫిల్ చేసుకున్న తర్వాత అయినా లేదా గ్లాస్లో వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత అయినా కొంచెం కేర్ఫుల్గా ట్యాప్ రిలీజ్ చేయాలి. మనం కొంచెం ఫాస్ట్గా ట్యాప్ రిలీజ్ చేస్తే వాటర్ కొంచెం స్ప్రింకిల్ అవుతుంది. ఈ ట్యాప్ డిజైన్ అయితే వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ప్యూరిట్ నుంచి ప్యూరిట్ ఎకో ఎలైట్ 2X. ఈ వాటర్ ప్యూరిఫైర్ ప్రైస్ అయితే ప్రస్తుతం 14,000 ఉంది. మనకి సేల్ టైంలో 12,000కే వస్తుంది. 10 లీటర్ స్టోరేజ్ ట్యాంక్తో వస్తున్నది. 100% RO వాటర్ ప్యూరిఫైర్ ఇది. మీ TDS కానీ అబోవ్ 300 ఉంటే ఇలాంటి ప్యూరిఫైర్ అయితే తీసుకోవచ్చు. మోస్ట్లీ విలేజెస్లో స్మాల్ టౌన్స్లో ఉండే వాళ్ళకి ఈ ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైర్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయితే సేమే, RO, UV, MF. UF బదులు వీళ్ళు MF మైక్రో ఫిల్టరేషన్ యూజ్ చేస్తున్నారు. కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, సెడిమెంట్ ఫిల్టర్ ఉంటుంది, ప్రీ ఫిల్టర్ ఉంటుంది. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయితే బాగుంది. డ్రింకింగ్ వాటర్ కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా యాడ్ అవుతాయి.
సో టీడీఎస్ మెయింటైన్ చేయడానికి అండ్ టేస్ట్ కూడా. నాకైతే ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైర్ అయినా అర్బన్ కంపెనీ అయినా టేస్ట్ బాగా నచ్చింది. లాస్ట్ టైం నేను ఇలా చెప్తే ఒక అతను నాకు మెసేజ్ చేశారు, టేస్ట్ బాగాలేదు ప్యూరిట్, అసలు లాస్ట్ కెంట్ వాటర్ ప్యూరిఫైర్ టేస్ట్ బాగుండేదని నన్ను తిట్టారు. టేస్ట్ అనేది సబ్జెక్టివ్ అనమాట. నాకు నచ్చిందని మీకు నచ్చాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైర్స్ ఏంటంటే 100% ఆర్ఓ, కెంట్ అలా కాదు, 100% ఆర్ఓ కాదు, టీడీఎస్ కంట్రోలర్స్తో వస్తాయి. టీడీఎస్ కంట్రోలర్ అంటే ఏంటంటే ఆర్ఓ స్కిప్ చేసి కొంచెం వాటర్ డైరెక్ట్గా యూవీఎఫ్కి వెళ్ళిపోతుంది. సో మినరల్స్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు అలా చేస్తారు. సో కొంతమందికి ఆ టేస్ట్ నచ్చచ్చు, కొంతమందికి ఈ 100% ఆర్ఓ నచ్చచ్చు. మోస్ట్లీ ఏంటంటే ఈ బిస్లరీ లేదా మన టాటా కాపర్ ప్లస్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే 100% ఆర్ఓ యూజ్ చేసి లాస్ట్లో ఇలాగే మినరల్స్ యాడ్ అవుతాయి, కాల్షియం, మెగ్నీషియం, కొంచెం కాపర్ ఇలాంటి. ఆ టేస్ట్ నచ్చే వాళ్ళకి ప్యూరిట్ టేస్ట్ నచ్చుతుంది, అర్బన్ కంపెనీ టేస్ట్ నచ్చుతుంది. సో అదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. టేస్ట్ ఈజ్ సబ్జెక్ట్. దాని గురించి నేను 100% టేస్ట్ బాగుంటుంది అని నేను చెప్పలేను, ఎందుకంటే నాకు నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అండ్ ప్యూరిట్లో ఏంటంటే మనకు ఇంకా తక్కువ బడ్జెట్లో 8,500 8,000 రూపీస్లో కూడా మనకు ప్యూరిట్ వేవ్ సిరీస్ మోడల్స్ అయితే వస్తాయి. ఇవి కూడా మనకు బేసిక్ ప్యూరిఫికేషన్, ఆర్ఓ, యూవి, యూఎఫ్ అలాంటివి ప్యూరిఫికేషనే. కానీ వాటర్ డిస్పెన్స్ చేసేటప్పుడు కొంచెం స్లోగా డిస్పెన్స్ అవుతున్నాయి. గ్లాస్ ఫిల్ అవుతుంది కదా, గ్లాస్ క్యాన్ బాటిల్ కానీ కొంచెం స్లోగా ఫిల్ అవుతున్నాయి. కానీ ఈ ప్యూరిట్ వేవ్ సిరీస్ అయినా, నేను ఇందాక చెప్పిన ఎక్కువ సిరీస్ అయినా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటంటే మనకి ఇయర్లీ 5,500 రూపీస్ అయితే అవుతుంది. ఫస్ట్ ఇయర్ అయితే ఏమవ్వదు, నెక్స్ట్ ఇయర్ 1 year అయ్యాక మీరు 5,500 అవుతుంది ఇయర్లీ మెయింటెనెన్స్ కి నెక్స్ట్ ఇయర్ నుంచి. మెయిన్ గా ఈ అర్బన్ కంపెనీ కానీ ఆటంబర్గ్ కానీ పాపులర్ అవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే తక్కువగా ఉంది. కానీ ప్యూరిటీకి స్మాల్ టౌన్స్ లో అండ్ విలేజెస్ లో సర్వీస్ బాగుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైయర్ ప్రిఫర్ చేయడమే బెటర్. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఆక్వాగార్డ్ నుంచి. ఆక్వాగార్డ్ లో కూడా మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంక్ కావాలి అనుకునే వాళ్ళు ఆక్వాగార్డ్ మోడల్స్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. లేదా ఎల్జీ వాటర్ ప్యూరిఫైర్స్, నార్మల్ ఎల్జీ ఉంది కదా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, వాళ్ళ కూడా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి. వాళ్ళది కూడా స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్తో వస్తుంది. కానీ ఎల్జీ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ. నార్మల్గా ప్యూరిఫైర్స్ కాస్ట్ కూడా ఎక్కువే ఎల్జీ, అది కాకుండా మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఇయర్లీ 6,000 అలా అవుతుంది ఎల్జీ వాటర్ ప్యూరిఫైర్స్ది. ఎల్జీ సర్వీస్ అయితే చాలా బాగుంది. మీ టీడీఎస్ ఎక్కువ ఉంది, మీరు అఫోర్డ్ చేయగలిగితే ఖచ్చితంగా ఎల్జీ వాటర్ ప్యూరిఫైర్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. సర్వీస్ బాగుంది అండ్ హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్తో వస్తుంది. ఈవెన్ మనకి ఆక్వాగార్డ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ 304 SS 304తోనే వస్తుంది. కానీ ఆక్వాగార్డ్తో ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ కొన్ని దగ్గర బాగాలేదు ఆక్వాగార్డ్ది. అది లోకల్ డీలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హైదరాబాద్లో నేనుండే ప్లేస్లో బాగున్నా ఇంకో ప్లేస్లో బాగుండకపోవచ్చు. సో అది మీరు ఖచ్చితంగా లోకల్గానే ఎంక్వైరీ చేసుకోవాలి. అండ్ ఆక్వాగార్డ్లో మంచి మోడల్స్ వచ్చేసి ఆక్వాగార్డ్ రిజ్ ప్రో, ఈ మోడల్ అయితే బాగుంది, స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్తో వస్తుంది. కానీ ఈ మధ్య ఏంటంటే ప్రైజెస్ కొంచెం ఇంక్రీజ్ చేశారు. ప్రతి ఒక్క బ్రాండ్ అయితే ప్రైజెస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ సేల్ టైంలో ఈ ప్రైజెస్ అయితే తగ్గచ్చు. ప్రస్తుతానికి అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఉంది, నెక్స్ట్ మంత్ ఇండిపెండెన్స్ డే సేల్ లేదా గ్రేట్ ఇండియన్ సేల్, ఇలాంటి సేల్స్లో ఏంటంటే ప్రైస్ అయితే కొంచెం తగ్గుతుంది, బ్యాంక్ ఆఫర్స్ వస్తాయి. అలాంటప్పుడు తీసుకుంటే మీకు మంచి డీల్ అయితే వస్తుంది. అండ్ ఆక్వాగార్డ్ నుంచి బడ్జెట్ మోడల్ కూడా ఉన్నాయి అరౌండ్ 8,000 ప్రైస్లో. ఆక్వాగార్డ్ షూర్ నెక్స్ట్ డీలైట్ అని బేసిక్ ఆర్ఓ యూవీ యూఎఫ్తో వస్తుంది. ఇదేం స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ రాదు, నార్మల్ ఏబిఎస్ ప్లాస్టిక్, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్తోనే వస్తుంది. ఈ మోడల్ కూడా బాగుంది. కానీ ఇందాక నేను చెప్పినట్టు మెయింటెనెన్స్ ఛార్జెస్ 5,500 అండ్ స్టీల్ ట్యాంక్ మోడల్కి అరౌండ్ 6,000 రూపీస్ అలాగే మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఉన్నాయి ఆక్వాగార్డ్లో. ఇప్పుడు ఏంటంటే కొన్ని బ్రాండ్స్ ఏంటంటే 2x అని వేస్తున్నారు, 2 year ఫిల్టర్ లైఫ్ అలా వేస్తున్నారు. ఆ 2 year ఫిల్టర్ లైఫ్ ఏంటంటే మీకు టీడీఎస్ తక్కువ ఉంటేనే అలాగా 2 year ఫిల్టర్స్ వస్తాయి. టీడీఎస్ కానీ అబౌవ్ 1,000-1,200 అలా ఉంది అనుకోండి, మీకు 2 years అయితే ఖచ్చితంగా ఫిల్టర్స్ రావు. సో వీళ్ళు ఏంటంటే 2 years ఫిల్టర్స్ వస్తాయి అని చెప్తారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని కూడా రాసి ఉంటారు. సో అదైతే మీరు కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకంటే అర్బన్ కంపెనీలో ఏంటంటే మీరు 5,000 AMC కడితే మీకు ఫిల్టర్ ఎన్నిసార్లు చెడిపోయినా ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. అర్బన్ కంపెనీలో అయినా లేదా ఆటంబర్గ్లో అయినా. వీళ్ళు ఏంటంటే అలాగే ఏం లేదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఉంటుంది. అండ్ ఆక్వాగార్డ్లో ఇంకోటి ఏంటంటే టీడీఎస్ కంట్రోలర్స్ ఉంటాయి. టీడీఎస్ కంట్రోలర్ వస్తుంది, మాన్యువల్ టీడీఎస్ కంట్రోలర్. అంటే ఇన్స్టాలేషన్ టైంలో మీరు టెక్నీషియన్ అడిగి మీకు ఈ టీడీఎస్ ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో సెట్ చేసుకోవచ్చు. 120, 150 ఆ రేంజ్లో సెట్ చేసుకోవచ్చు. మీ వాటర్లో కానీ ఫ్లోరైడ్ కానీ ఆర్సెనిక్ కానీ అలాంటివి ఏం లేకపోతే మీ టీడీఎస్ అరౌండ్ 150 అలా సెట్ చేసుకోవడం బెటర్. టీడీఎస్ 100 to 150 రేంజ్ అయితే వెరీ సేఫ్ టు డ్రింక్. మనకు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫీచర్ అయితే ఎంపీడీఎస్ ఫీచర్ అయితే బాగుంది, కానీ మీరు అది కేర్ఫుల్గా యూస్ చేసుకోవాలి ఆ ఫీచర్ని. అండ్ లివ్ ప్యూర్ బ్రాండ్ నుంచి కూడా బడ్జెట్ మోడల్స్ ఉన్నాయి. అరౌండ్ 8,000 ప్రైస్లో లివ్ ప్యూర్ గ్లో ప్రో ప్లస్ ప్లస్, నేను ఈ మోడల్ కూడా యూజ్ చేశాను. బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బేసిక్ ప్యూరిఫికేషన్ ఆర్ఓ యూవీ యూఎఫ్, మీ ఏరియాలో కానీ లివ్ ప్యూర్ సర్వీస్ బాగుండి మీరు ఒక బడ్జెట్లో ఒక వాటర్ ప్యూరిఫైర్ చూస్తూ ఉంటే లివ్ ప్యూర్ గ్లో
ప్రో ప్లస్ ప్లస్ ఈ మోడల్ అయినా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే వీళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా మీకు ఇయర్లీ అరౌండ్ 5,000 రూపీస్ అయితే అవుతాయి. సో ఒక 2-3 ఇయర్స్ ముందు ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అన్ని కెంట్ నుంచే ఉండేవి. కెంట్ గ్రాండ్ కానీ, కెంట్ సుప్రీం ప్లస్ ఇలా కెంట్ నుంచే ఉండేవి. కెంట్ మోడల్స్ కూడా మనకు TDS కంట్రోలర్తో వస్తాయి. అంటే ఏంటంటే మొత్తం వాటర్ RO ప్యూరిఫైర్ నుంచి వెళ్లకుండా కొంచెం వాటర్ RO ఫిల్టర్ని స్కిప్ చేసి డైరెక్ట్గా UV, UF వాటి నుంచి పాస్ అవుతుంది. ఇలా ఎందుకు చేస్తారంటే మీ వాటర్లో TDS లెవెల్స్ మెయింటైన్ చేయడానికి అయితే ఇలా చేస్తారు. కానీ ఇప్పుడు కెంట్ మోడల్స్ పాపులారిటీ అంతగా లేదు, కొంచెం పాపులారిటీ అయితే తగ్గింది. ఎందుకంటే ఈ అర్బన్ కంపెనీ, ఆటంబర్గ్ ఇలాంటి బ్రాండ్స్ వచ్చాక మెయింటెనెన్స్ ఛార్జెస్ వాళ్ళు తగ్గించాక ఈ కెంట్, లిప్యూర్ వీటి పాపులారిటీ అయితే కొంచెం తగ్గింది. వీళ్ళు కూడా మనకు AMC కాస్ట్ అయితే తగ్గిస్తే బాగుంటుంది. కానీ కెంట్కి కూడా మనకు విలేజెస్లో, స్మాల్ టౌన్స్లో సర్వీస్ అయితే బాగుంది. కెంట్ వాటర్ ప్యూరిఫైర్స్ కూడా కెంట్ నుంచి మంచి మోడల్స్ ఏంటంటే కెంట్ గ్రాండ్ మోడల్ బాగుంటుంది, కెంట్ సుప్రీం ప్లస్ మోడల్ బాగుంటుంది. నేనైతే 2 మోడల్స్ యూజ్ చేశాను, కెంట్ గ్రాండ్ అండ్ కెంట్ సుప్రీం ప్లస్. సో 2 మోడల్స్ అయితే బాగుంటాయి. వీళ్ళు కూడా ఆల్కలైన్ అని ఇస్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, కాల్షియం, మెగ్నీషియం అలాంటివి యాడ్ చేసి ఆల్కలైన్ అంటారు, అంతకు మించి ఇంకేం లేదు. ఓవరాల్ గా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ పరంగా అయితే కెంట్ మోడల్స్ కూడా బాగున్నాయి. సో మీ ఏరియాలో కానీ కెంట్ సర్వీస్ బాగుంటే కెంట్ మోడల్స్ అయినా కన్సిడర్ చేయొచ్చు. మీరు ఒకవేళ మీకు హాట్ వాటర్ డిస్పెన్సింగ్ ఆప్షన్ కావాలనుకుంటే ఏవో స్మిత్ అండ్ ఆక్వాగార్డ్ నుంచి 2 మంచి మోడల్స్ ఉన్నాయి. ఏవో స్మిత్ Z10 అండ్ ఆక్వాగార్డ్ బ్లేజ్ స్లిమ్ ఇన్స్టా హాట్, ఇది 2 మంచి మోడల్స్. ఇవి ఏంటంటే హాట్ వాటర్ డిస్పెన్స్ చేస్తాయి అండ్ నార్మల్ వాటర్ కూడా డిస్పెన్స్ చేస్తాయి. అంతేగాని హాట్ అండ్ కోల్డ్ అయితే కాదు. హాట్ అండ్ కోల్డ్ మోడల్స్ అయితే ఏం లేవు. హాట్ వాటర్ అండ్ ambient వాటర్. ambient అంటే నార్మల్ వాటర్. ఈ హాట్ వాటర్ కూడా మీరు ఆన్ చేసిన వితిన్ 2 minutes లో మీకు 80 degrees లో హాట్ వాటర్ అయితే వస్తుంది. సో ఏవో స్మిత్ నుంచి ఏవో స్మిత్ Z9 Pro లేదా ఏవో స్మిత్ Z10 ఈ 2 మోడల్స్ ఏదో ఒకటి కన్సిడర్ చేయొచ్చు. హాట్ వాటర్ కి మటుకు స్టీల్ ట్యాంక్ ఇచ్చారు. నార్మల్ వాటర్ కి నార్మల్ ABS ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్. అండ్ ప్రైస్ అయితే ప్రస్తుతం అంతకుముందు 21,000 ఉంది ప్రైస్, ఇప్పుడు ఏందో 25,000 అలాగా ఉంది. కానీ సేల్ టైంలో అయితే తగ్గచ్చు. అండ్ ఆక్వాగార్డ్ నుంచి ఆక్వాగార్డ్ బ్లేజ్ ఇన్స్టా హాట్ అనే మోడల్ కూడా ఉంది. ఇది కూడా మనకు ప్రైస్ అరౌండ్ 21,000 అలా ఉంది. వీళ్ళు ఏంటంటే 2 స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకే, నార్మల్ వాటర్కి అండ్ హాట్ వాటర్కి రెండింటికి స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకే. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ దేంట్లో అయినా సేమే. సో వాటర్ వేస్టేజ్ కూడా ఉంటుంది. మీ ఏరియాలో సర్వీస్ ఏ బ్రాండ్ బాగుంటే ఆ బ్రాండ్ కన్సిడర్ చేయొచ్చు. కానీ మోస్ట్లీ ఏంటంటే మీరు ఆ ఫీచర్ హాట్ వాటర్ ఫీచర్ యూజ్ చేసే పని అయితేనే ఇలాంటి మోడల్ తీసుకోండి. ఎందుకంటే మీకు మెయింటెనెన్స్ ఇయర్లీ అరౌండ్ 6,000 రూపీస్ అయితే అవుతుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పిన మోడల్స్ ఏంటంటే అన్ని RO వాటర్ ప్యూరిఫైర్స్, ఎక్కువ TDS ఉండే వాటర్కి సెట్ అవుతాయి. ఒకవేళ మీకు మున్సిపల్ సప్లైడ్ వాటర్ ఉండి తక్కువ TDS, బిలో 200 TDS ఉంటే UV, UF వాటర్ ప్యూరిఫైర్ సరిపోతాయి. ఈ UV, UF లో మంచి మోడల్స్ వచ్చేసి కెంట్ మ్యాక్స్ ఉంది, ఎవర్ గ్రీన్ మోడల్. మోర్ దెన్ 5 years నుంచి ఈ మోడల్ అయితే ఉంది. కెంట్ మ్యాక్స్ వాటర్ ప్యూరిఫైర్ 5 కాదు, ఇంకా ఎక్కువ ఇయర్స్ నుంచే ఉంది. ఈ కెంట్ మ్యాక్స్ ఏంటంటే సింపుల్ వాటర్ ప్యూరిఫైర్, UV, UF కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, ప్రీ ఫిల్టర్ ఉంటుంది, సెడిమెంట్ ఫిల్టర్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా మనకు తక్కువ, అసలు జీరో వాటర్ వేస్టేజ్. సో తక్కువ TDS ఉండే వాళ్ళకి ఈ ప్యూరిఫైర్ అయితే పర్ఫెక్ట్లీ సెట్ అయిపోతుంది. కెంట్ మ్యాక్స్ UV, UF వాటర్ ప్యూరిఫైర్ లో స్టీల్ ట్యాంక్ మోడల్ కోసం చూస్తుంటే ఆక్వాగార్డ్ నుంచి ఆక్వాగార్డ్ ఎన్రిచ్ మార్వెల్ అని ఒక మోడల్ ఉంది. ఇందాక చెప్పిన కెంట్ మ్యాక్స్ ప్రైస్ అయితే అరౌండ్ 8,000 రూపీస్ అలా ఉంది సేల్ టైంలో. ఈ ఆక్వాగార్డ్ ఎన్రిచ్ మార్వెల్ ప్రైస్ కొంచెం ప్రస్తుతానికి 14,000 ఉంది, సేల్ టైంలో కొంచెం తగ్గచ్చు. ఇదేంటంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయితే సేమ్, UV, UF కార్బన్ సెడిమెంట్ ఫిల్టర్స్ ఇవే ఉంటాయి, కానీ స్టీల్ ట్యాంక్ తో వస్తుంది. సో మీకు స్టీల్ స్టోరేజ్ ట్యాంక్ కావాలనుకుంటే ఈ మోడల్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ మోడల్స్ అయితే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అమెజాన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటాయి అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా వీడియోలో ట్యాగ్ చేస్తున్నాను. ఈ లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తే నాకు కమిషన్ వస్తుంది. ఆ కమిషన్తోనే కొత్త ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తాం అండ్ రివ్యూస్ చేస్తాం. అంతేగాని మన ఛానల్లో స్పాన్సర్డ్ కంటెంట్ అనేది ఉండదు. మన ఛానల్లో ఏంటంటే హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్ రివ్యూస్ ఉంటాయి, ల్యాప్టాప్స్, టెలివిజన్స్, ఎయిర్ కండిషనర్, ఇలా వేరియస్ రివ్యూస్ ఉంటాయి. అన్ని నాన్ స్పాన్సర్డ్ హానెస్ట్ రివ్యూస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు వాటర్ ప్యూరిఫైర్ సెలక్షన్లో ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.